ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేచినప్పటి నుండి సిరి ఏమీ తినలేదంటే మేమందరం ఎంత అడిగినా కానీ ఒక్క గ్లాస్ కూడా నీళ్లు తాగట్లేదు తను. తల్లి, నువ్వు అలా చెయ్యొద్దు ప్లీజ్. అన్నం తిను. నాకేమీ వద్దు. సీత, ఎందుకే అంత వీక్ అయ్యావు? రామ్ సార్కి తొందరగా తగ్గిపోతుంది. నాకు చపాతీ చేయటం వచ్చుంటే నేనే చేసిచ్చేదాన్ని. పాపం, నీకు బాలేకపోయినా నువ్వే వంట చేయాల్సొస్తోంది. నువ్వు చేసివు, నేను కాలుస్తాను, సరేనా? హలో అశోక్ సార్, ఏమైంది? రామ్కి ఇప్పుడు ఎలా ఉంది? సీత కూల్ కూల్. రామ్ ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు. నేను కాల్ చేసింది సూరి, ఐ మీన్ రామ్ వాళ్ళ తాతయ్య మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. మీకెక్కడ అనుకూలమో చెప్పండి, నేను అక్కడే అరేంజ్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీకు ఓకే అయితే కార్ పంపిస్తాను. నన్ను మీట్ అవ్వాలంటున్నారా? ఏమైంది సార్? ఐ నో, సడన్గా అడుగుతున్నాను, బట్ ఆయన ఏదో మీతో మాట్లాడాలి అంటున్నారు. ప్లీజ్ సీత, మీకు ఏ టైం కన్వీనియంటో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఎప్పుడైనా ఓకే సార్. ఆయన ఎక్కడ మీట్ అవ్వాలంటే అక్కడే మీట్ అవుతాను. అనవసరంగా ఇక్కడి వరకు రావటం ఎందుకు? ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వాలి సార్? ఓకే, థ్యాంక్ యూ. అలాగైతే మీరు వస్తున్నారని తనకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూరి, సీత రామ్కి బ్లడ్ ఇచ్చి ఒక రకంగా బ్రతికించింది. ఇప్పుడు నువ్వు సీత గారితో మాట్లాడి ఇంకో రకంగా బ్రతికించాలి. వదిలేసి వెళ్ళి బాధ పెట్టిన ఆ చాందినికి మాత్రం రామ్ లైఫ్లో మళ్ళీ ఎంట్రీ ఉండొద్దు. రామ్, మళ్ళీ నిన్ను చూసినప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను అనుకోలేదు. నిన్ను వదిలేసొచ్చాక నాకు తెలిసింది హౌ మచ్ ఐ మిస్డ్ యూ అని. ఇప్పుడు వచ్చాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను. ట్రస్ట్ మీ రామ్. ఐ నో, నీకు కూడా నన్ను వదిలేసి ఉండడం ఎంతో కష్టంగా ఉండిందో. నువ్వు నా కోసం కలవరిస్తున్నావా? సీ, ఐమ్ హియర్ నౌ. ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. ముందు జరిగినంత జరిగిపోయింది, దాన్ని మర్చిపోయి లెట్స్ స్టార్ట్ ఫర్ బిగినింగ్. But no hurry, Ram. You get well soon. I love you. సీత, ఈ టైంలో పెద్ద బాస్కి నీతో మాట్లాడాల్సింది ఏముంటుంది? అదే నాకు తెలియటం లేదే.
విషయం ఏంటో వెళ్ళొస్తేనే తెలుస్తుంది. తన ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యని కలవడానికి వెళ్తున్నానంటే సిరి ఏమైనా తింటుంది. నేను తినిపించి వెళ్తాను. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను వదిలేసి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను రామ్. ఇట్స్ అ ప్రామిస్. వాడు దేనికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. వెళ్ళండి. రామ రెస్పాండ్ అయ్యాడా? లేదు, బట్ వాడిని చూడటానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. ఐ విల్ లీవ్ నవ్. కరెక్ట్ టైంకి వచ్చావే నువ్వు. వెల్కమ్ బ్యాక్ చాందిని. ఇంకెప్పుడు రావద్దు నువ్వు. నువ్వు వచ్చిన విషయం రామ్కి తెలియనివ్వను నేను. చాందిని ఆగు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎవరు పిలిచారు నిన్ను? ఏ మొహంతో రామ్ ముందుకు వెళ్ళావు నువ్వు? సిగ్గనిపించలేదా నీకు? కూల్ డౌన్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్. ఎందుకంత హైపర్ అవుతున్నావు? నా రామ్ని చూడటానికి నేను రావద్దా? ఏ ఎక్కడో వదిలేసి వెళ్ళావు కదా, ఇప్పుడెందుకు మళ్ళీ వచ్చావని అడుగుతున్నాను. నాన్ సెన్స్ మాట్లాడక అశోక్. ఒక రిలేషన్షిప్ లో చిన్న చిన్న గొడవలు, దూరం అవ్వడం ఇవన్నీ కామన్. పక్కన లేకపోయినంత మాత్రాన ప్రేమ లేదు అనా? ప్రేమించిన వాళ్ళు ఎవరు ఇలా చెప్పకుండా, చేయకుండా, కారణం లేకుండా, ఒక మెసేజ్, ఒక కాల్ కి రిప్లై లేకుండా, మాట్లాడకుండా సంవత్సరాల తరబడి ఉండరు. నీకు నచ్చినట్టు ప్రేమించడానికి, నచ్చినప్పుడు వదిలేసి వెళ్ళడానికి ప్రేమ అనేది ఆట కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.